నమస్తే. నమస్తే. ఇవాళ మనం బైరంపల్లి గ్రామంలో మద్దూరు మండలం పాత వరంగల్ జిల్లాలో ఉన్న రంగు కళావతి గారి ఇంట్లో నాకు వరుసగా అమ్మమ్మ అవుతుంది. నమస్తే అమ్మమ్మ. నమస్తే. అమ్మమ్మ మీ పూర్తి పేరు ఏంటమ్మమ్మ? గట్టి చెప్పండి. మీ పూర్తి పేరు అంటే మీ పేరు నా పేరు కళావతి. కళావతి. చేతులు మంచిగా పెట్టుకున్నామా? పర్లేదు, ఇట్లా పెట్టుకోండి. కళావతి. మీ పేరు కళావతి. మీ తల్లి పేరు? ఐలవ. కొంచెం గట్టి చెప్పండి అమ్మా. మీ తండ్రి పేరు? చంద్రం. చంద్రం. ఓకే. మీ తల్లిదండ్రులు ఏ ఊరు? కట్కూరు. కట్కూరు. ఎంతమంది మీరు? ఐదుగురం. మొత్తం ఐదుగురా? ఆరుగురం. ఆరుగురు. ఎవరు పెద్ద? ఎవరు? సత్తవ. సత్తవ పెద్ద. సత్తవకి ఎంతమంది పిల్లలు? నాకు నలుగురు. నలుగురు పిల్లలు. వాళ్ళ పేర్లు గుర్తున్నాయా? ఉన్నది. ఏం పేర్లు చెప్పండి. పెద్ద ఆయన పేరు సీను. సీను. తర్వాత రవి. రవి. తర్వాత బిడ్డల రేనా. రేనా. ఓకే. తర్వాత రేనా. సరే. రెండవది ఎవరు? గద్దునరా. వీళ్ళ ఊరు ఎక్కడ? సత్తవ వాళ్ళ ఊరు ఎక్కడ? ఈరన్నపేట. ఈరన్నపేటనా. ఓకే. రెండో సంతానం ఎవరు మీ తల్లిదండ్రులకి? ఈరన్నపేటనే. ఓకే. ఇప్పుడు కళావతి సత్తవ ఉంది కదా, సత్తవ తర్వాత చెల్లె ఎవరు? గద్దునూరు. ఓకే. కళావతి. కళావతి. నేను కళావతిని. మీరే రెండవది. మీరే. మీ సొంతూరు? వేరే కట్కూరు. కట్కూరు. మీ అత్త వాళ్ళూరు? అత్తగారు కట్కూరేనా? ఇది బైరంపల్లి. బైరంపల్లి. ఓకే. ఓకే. మూడో నంబర్ ఎవరు? మూడు సంతానం ఎవరు? మూడో సంతానం ఆడల మొగలదా? ఏదైనా పర్లేదు. ఇట్లా పెద్ద నుంచి చిన్న. అదే పెద్దలది సత్యవ. సత్యవ. తర్వాత నేను. తర్వాత కళావతి. తర్వాత సులోచన. సులోచనకి ఎంతమంది పిల్లలు? ఆయన నలుగురు. ఏం పేర్లు? రవి. తర్వాత చంద్రమే. తర్వాత విజయ. తర్వాత వాళ్ళ వద్ద కూడా చెప్పన్నా? వద్దొద్దు. నేను నలుగురు. నలుగురు చెల్లె సులోచన. సరే. కొడుకు బిడ్డ విజయ. విజయ. సరే. నర్సయ్య నాలుగో నంబర్. అంటే పెద్ద తమ్ముడు. పెద్ద తమ్ముడు. ఎంతమంది పిల్లలు? ఆయన నలుగురు. సరే. తర్వాత ఐదో నంబర్ లక్ష్మయ్య. లక్ష్మయ్యకి ఎంతమంది పిల్లలు? నలుగురు. నలుగురు పేర్లు చెప్పండి. నలుగురు పేరు అక్కడికి పేరా? చంద్రం. పేరు. తర్వాత వెంకటేష్ బావ. తర్వాత చెప్తాను. వీళ్ళ పెద్దోళ్ళ చెప్పు అంటాను కదా. పెద్ద పేరు అది పరశురాముడు. పెద్ద ఆయన పేరు చంద్రం. నరసింహనే కదా. అలా పెద్దలు చెప్పానే కదా. నరసింహుడు. పరశురాముడు. బాలమణి. ఇప్పుడు లక్ష్మీ మామ ఉన్నాడు కదా, ఆయనకి ఎంతమంది పిల్లలు? నలుగురు. వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళ పేరా? చంద్రం బావ. వెంకటేష్ బావ. సరే. సురేష్ బావ. నరేష్. నలుగురు. ఇప్పుడు రాధ చనిపోయింది కదా, బాధ అనిపిస్తుంది కదా చాలా. మంచిగా చూసుకునేది. మంచిగా చూసుకున్నారు కదా. సరే. తర్వాత ఇప్పుడు మీ చిన్న తమ్ముడు శ్రీనివాస్. ఎక్కడ వాళ్ళ ఊరు? ఎక్కడ? కట్కూరేనా. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నాయి? ఆయనకి ఇద్దరే. ముగ్గురు. ఇద్దరు బిడ్డలు. సరే. ఇద్దరు బిడ్డలు. ఇప్పుడు ఇంత ఆరుగురిని మరి ఎట్లా సాగుతుండే? కైకిలు పోయి కూలి పోయి సాధింది. కైకిలు పోయి చారాన పైసలు సాధింది. తండ్రి ఏం పని చేస్తుండే? గట్క. తండ్రి ఏం పని చేస్తుండే? తాళ్ళు ఎక్కేది నాయన. తల్లి నాటేసేది. ఎప్పుడు మీ తల్లిదండ్రులు ఎప్పుడు చనిపోయారు? వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు చచ్చిపోయారు. చిన్నప్పుడు చెప్పారా? మా పెళ్లి నా ఇద్దరు పెళ్లి, మా అక్క పెళ్లి, నా పెళ్లి అయింది అంతే. ఓకే. మీ భర్త పేరు ఏంటి? నా భర్త పేరా? పెంటయ్య. అయితే ఎప్పుడు చనిపోయింది మరి? ఏ వయసులో చనిపోయింది? వయసు అప్పుడే తొందరగా చనిపోయింది. అంటే ఎట్లా చనిపోయింది? హైదరాబాద్
ఆయన ఊరు పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకున్నాడా? అంటే ఎందుకు అట్లా ఉరి పెట్టుకున్నాడు? తాగి ఉరి పెట్టుకున్నాడు. పడక పాత ఇంట్లో తాగి తెలియక ఉరి పెట్టుకున్నాడు. తర్వాత ఇల్లు విడిచిపెట్టి ఇల్లు కొట్టేసి కొత్త ఇంటికి వచ్చింది. ఇళ్ళకి వచ్చినాం. సరే, నీకెంతమంది పిల్లలు? నాకా ఇక 4 ఇక 3 ఉన్నట్టు. 4 ఫస్ట్ చంద్రం పిల్లవాడు పుట్టిన వెంటనే చనిపోయిండు. సెకండ్ మామయ్య చంద్రం. ఓకే. మూడవది భాస్కర్. 4 కలవాటి. సరే, ఇప్పుడు ఫస్ట్ చంద్రం మామయ్యకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలలో ఫస్ట్ పెద్దవారు? బిడ్డ పేరేంటి? సౌజన్య. చెప్పండి, సౌజన్య మిమ్మల్ని ఎట్లా చూసుకుంటది? మంచిగా చూసుకుంటది. మంచిగా చూసుకుంటదా? అవునా? లల్లు అంటే సాయి అని పిలుస్తా. ఎట్లా చూసుకుంటాడు మిమ్మల్ని? అమ్మని పిలుస్తా, అవ్వని పిలుస్తాడు. అవ్వనే పిలుస్తాడా? సాయి కిరణ్ మన బుద్ధికి వస్తారా మంచిగా? రావాలి. ఇప్పటికైతే వస్తాడు. జర రేపు వస్తాడు, కానీ ఇది కొత్తనే తిరుగుతాడు. వేరే పెళ్ళికి వస్తే తిరుగుతాడు. అక్కడ మంచిగా ఉంటాడు. మంచిగా ఉంటాడు కదా? చిన్నప్పుడు ఇంకా మంచిగా ఉంటుండే. చిన్నప్పుడు లడ్డే ఉండే. బుద్ధి కూడా బాగుంటుండే చిన్నప్పుడు ఇంకా. మంచిగా. సరే, ఇప్పుడు భాస్కర్ మామయ్య ఇద్దరు బిడ్డలే. పెద్ద బిడ్డ పేరు? ఇప్పుడు అనలేదా? పెద్ద బిడ్డ పేరు వాళ్ళు మర్చిపోయిందా? సరే, రెండో బిడ్డ పేరు? కావ్య. మొదటి బిడ్డ పేరు మర్చిపోయారా? మర్చిపోయారు. ఓకే, సరే. ఇప్పుడు భాస్కర్ మామయ్య అంటే ఎప్పుడు వెళ్ళిపోయింది? ఎక్కడ పోయండి బిడ్డ? వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పోయిండు. కొంచెం బాధనే పాపం, ఆడపిల్లలు. కదా. సరే, ఇప్పుడు మీకు ఇంకొక బిడ్డ ఉండే కదా? అంటే ఒక బిడ్డ ఉండే, బిడ్డ పేరేంటి? అందరి పేరు కళావతి పెట్టుకున్నారు. ఆమె ఎట్లా చనిపోయింది చెప్పండి? బాయిలవాడి చనిపోయిందా? మరి అప్పుడు ఈత పండ్లు తెంపుకోవడానికి పోయింది. జారిపడ్డది. తర్వాత మామయ్య చూసిండు. భాస్కర్ చూసిండు కానీ మామయ్య కొడతాడు చెప్తాడని చెప్పాలి. అయితే బాధ అనిపించిందా మరి మీ బిడ్డ? బాధన ఉన్నదా బిడ్డ? కొత్త బిడ్డ ఉంటది కదా. సరే, ఒక బిడ్డని ఉంటాం కదా ఎవరైనా. ఎప్పుడు చనిపోయింది మీ బిడ్డ? ఏ వయసులో చనిపోయింది? చిన్నదే, 10 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎక్కువనే ఉంటది. ఎక్కువనే ఉంటది. సరే. ఇప్పుడు మీ పెద్ద కోడలి పేరు? పెద్ద కోడలి పేరా? బిడ్డ పేరు ఈమె పేరా? లతకి ఎట్లా చూసుకుంటుంది మిమ్మల్ని? ఇక మంచిగా చూసుకుంటది. ఇక మంచిగా చూసుకుంటుందా? చిన్న కోడలి పేరు? కృష్ణవేణి. ఆయన ఎట్లా చూసుకుంటారు? ఇక ఆడ ఉంటుందా ఇప్పుడు చూసుకుంటాను. ఇంకా సిద్దిపేట ఉంటుంది. సరే, ముంగటగా తర్వాత చేసుకుందాన్ని చూసుకుని నేను ఒకటి విన్నా. మీరు చిట్టి పెళ్ళికి తర్వాత మన కృష్ణవేణి అంటే వాళ్ళ పెద్ద బిడ్డ పెళ్ళికి మీరు పొలం పని చేసి కష్టపడి ఏంటని చెప్పండి ఒకసారి, దాని గురించి చెప్పండి. సైకిల్ చేసినాం బిడ్డ, పొలం చేసినాం, నాటేసినాం. అంటే వాళ్ళ ఇద్దరు పెళ్లికి ఏమో ఇచ్చినట్టు కదా మీరు బంగారం పెట్టాం. బంగారం పెట్టడానికి మీరు రోజు కష్టపడ్డారు కదా? కష్టపడ్డాం. నేను 10,000 ఇచ్చిన. ఎవరు? చిట్టమ్మకి ఇచ్చిన, వస్తువుకి ఇచ్చిన, 10,000 ఇచ్చిన. ఇప్పుడు ఈమెకి లేవు. చిన్న పెళ్లికి లేవు. ఎవరికైనా ఆయన ఉంచాలని 2,000 3,000 పెట్టాలి చేతుల. పెట్టాలి కదా. ఎట్లా కష్టపడ్డారు మీరు ఇక్కడికి రావడానికి? సైకిల్ పోయి కూలి పోయా బిడ్డ. అవునా? అప్పుడు చారానా? అప్పుడు 20 రూపాయలు ఉండే. చారానికి కూలి పని పోయిందంట. చారానికి పోయింది. అప్పుడు చారాని మా వారి ఇంటికాడ గుడ్డపోరు. అప్పుడు ఇంతున్నప్పుడు పోయినాను. ఇంత కూడా లేనప్పుడు సైకిల్ పోయినా. ఆపకాయకు వచ్చిన, మా తమ్ములను సాదిన. మా నాయన చచ్చిపోయా కదా. ఆడ ఈడ కట్టపడ్డట్టు ఆడ కూడా కట్టపడ్డా. మా తమ్ముడు ఇప్పుడు కూడా చూసుకుంటారు మంచిగా. కట్టపడ్డా. లక్ష్మీ మామయ్య తమ్ముళ్ళు అంటే తమ్ముళ్ళే. ఇప్పుడు మీ 6గురిట్లో ఎంతమంది ఇద్దరు పోయింది. సులోచన పోయింది. సప్తవ చనిపోయింది, సులోచన చనిపోయింది. వాళ్ళ పెద్దలు, ఆడలో పెద్దలం. ఆడల వెనక మా చెల్లి వెనక వీళ్ళు లక్ష్మయ్య పుట్టిండు అన్నట్టు. పుట్టిండు నర్సయ్య.
నర్సయ్య లక్ష్మి. ఓకే లక్ష్మి మా చెల్లెనికనే. అవునా అమ్మా, ఓకే సరే. ముగ్గురం వాళ్ళు, ముగ్గురం మేము. లక్ష్మీ మామయ్య ఆయన మీ తమ్ముళ్ళు అందరు మంచిగా చూసుకుంటారు? మంచిగా చూసుకుని మా అర్థం చూసుకునేది. ఇప్పుడు కూడా మంచిగా చూసుకుంటుండే? పెద్ద కూడా మంచిగా చూసుకుంటది, చిన్న మంచిగా చూసుకుంటది. ఇప్పుడు కానీ అందరికైతే ఎవరైనా తిట్టా చేయలేదు ఇప్పటికైతే. అవధానికి నేను అవధైనా ఉంచుకుంటారు, రాధా అయితే మంచిగా చూసుకునేది. అవధానికి ఎటు పోతే అటే పోతుంది, వీరిపోతుంది, తినవు చేయవు అనేది. ఎట్లా సాగొచ్చినా ఎట్లా పోయినా బిడ్డ. ఇప్పటికైనా పొరగలైన మంచిగా చూసుకుంటారు. వెంకటేశ్, వెంకటేష్ బావ, చంద్రం బావ మంచిగా చూసుకుంటారు. పిలుస్తారు అత్తమ్మ అని పిలుస్తారు అవధానికి. ఇంకా పొరగాలు సూర్యగారు నదిగారు ఇంకా జారగాలు బాలకాలు అల్లి వాళ్ళు రాయిగారు తెలివగారు వాళ్ళకు పెద్దగా వెళ్తుంటే ఇంకా ఇంకా ఆడన్నారు బిడ్డగా వాళ్ళకు తెలివి వస్తుంది. ఇంకా ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టు వాళ్ళకు. అయ్యా మా అమ్మ గిట్ట అని ఉంటది అన్నట్టు. ఎంతైనా ఉంటది కదా, అప్పుడేరే ఉంటది. తల్లి ఉన్నదంటే అదేనా ఉంటది. తల్లి చిన్నదా ముసలిది అయితేనో కర్మములు వచ్చాను కదా, అయ్యా మా అమ్మ గిట్ట బాగా ఎట్లా అని అలాకు ఉంటది కదా, రంది ఉంటది కదా, బాగుంటది. ఈ వెంకటేశ్ కూడా ఉంటది. పెద్దోడు అయితే ఇంకా బాగా వాళ్ళు ఆపుకుంటారు అన్నట్టు అట్లుంటది. అవధానికి ముగ్గురు అయితే మంచిగా చూసుకుంటే ఎవరైనా తిట్టలే చేయలేదు. నా మార్దాన్ని అయితే నేను కైకిలు నేను ఇసుపెట్టి మామయ్య కొట్టినా కూడా ఆడున్నా. నేను సంవత్సరం చేయలేదు. ఎవరు నాటను బిడ్డ సంవత్సరం ఎక్కడ కైకిలు కూర నేను బంగారం చేపించుకున్నాను. గుర్తు కదా బిడ్డ, నేను చేపించుకున్నా. నాకు 4 తులాలు బంగారం ఉన్నది, తాడున్నది, నానున్నది 2 తులాలు, ఈ 2 తులాలు కామలే 5 తులాలు బంగారం ఉన్నట్టు నాకు నా పేరు మీద. నేను కష్టపడి చేసుకొని ఏ తమ్ముడు ఇవ్వాలి, ఏ మగలు ఇవ్వాలి, ఏ మామయ్య ఇవ్వాలి, నాకు ఎవరు ఇవ్వాలి, సైకిల్ చేసుకునే ఉన్నా. చేస్తాను ఇప్పటికైనా తింటాను. ఇప్పుడు పోతలేను. మస్తుగా తాగేది కొట్టేది బిడ్డ. ఇగో చెంబుతాడు కొట్టి, ఇగో చెంబు చేస్తే ఇగో ఏదో సంసారం అని చేసిన బిడ్డ. అప్పుడు ఆడికి ఇచ్చిపెట్టిండ్రు బిడ్డ, ఇచ్చిపెట్టమని అన్నారు. సీనే వద్దు, నాకు 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు అన్నారు. ఇంకొని పోయినా ఆడవాడు అని తిడతారు, చేస్తారు. నేను సచ్చినా బతికినా ఏమైనా లంగే పని దొంగ పేరు కానీ నేను 5 పిల్లలు దాచుకుంటున్నా బిడ్డ. మా ఆడబిడ్డలు కూడా తిట్టిన్నాను, పో లంజా అని. నేను పోనానే నేను ఇడ నేను పోతే నేను ఇన్నే ఉంటా బయట పిల్లకాడ కానీ నేను పోనాన్ని పెట్టుకున్నా బిడ్డ. మీలాంటి వాళ్ళు బిడ్డ మత్తు కష్టపడేది అయితే బిడ్డ. నాకైతే అచ్చైతే అయితే ఎందుకు అనిపిస్తుంది. మా బిడ్డ కూడా మంచిగా ఉండే బిడ్డ. మామయ్య కంటే సూపర్ ఉండే. చిన్న వాళ్ళ ఫోటోలు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు. ఇప్పుడు ఎంత ముందు ఉన్నాడు ఇక్కడ చూసినా. ఇప్పుడు వీళ్ళు ఉన్నాడు ఇప్పుడు చిన్న ఆయన. తాత బాగా తాగేటోడు. తాగేది. మీలాంటి వాళ్ళు తక్కువ. నాకు 4 పాలు విండి నేను. 4 పాలు విండి మళ్ళా కైకిలు పోయినా నేను మందితోటి. మా ఇంటి కట్టెలు ఎత్తుకొచ్చేది నాకు. గడ్డి కోసుకొస్తే కూడా మాదిగోళ్ళు నాకు ఇచ్చి ఇప్పుడు కూడా నాకు ఏమైనా పండుగ చేసినా కూడా ఏమైనా ఏం పెట్టి అంటే ఏమైనా రేక్క స్థలం కూడా కానీ అలా ఒప్పిస్తా. ఇప్పటి కూడా ఒప్పిస్తాను. ఇంకా అడుగు అక్కడ నాకేం పోతావు, ఏం ఒప్పిస్తావు అని అంటారు. పోతా 100 రూపాయలు 200 పోతాయి అని ఇంత కళ్ళన్నా ఇంత జీరో అది తీసుకొస్తా, కారు తీసుకొస్తా, తాగురా అంటారు. రేపు చచ్చినా బతికా వచ్చేస్తారు. నాతో ఇప్పటికైనా వచ్చేస్తారు నన్ను. మాదిగోళ్ళు ఇంత గట్టెక్కించారు మీరు, పిల్లలది గట్టెక్కించారు. తాత లేకున్నా కూడా చేసారు. వద్దని పెట్టుకున్నారు మా ఆడబిడ్డలు. బొమ్మని తిట్టారు నన్ను. మా బావ కూడా పంచాలు పెట్టుకునే చేసేది. మా బావ భయపడేది కొడతాడని. మా తాత బావ అంటే ఎవరు? మా బావ ఉన్నాడు. మాకు 2 అన్నట్టు. బావ ఎవరు? ఏ పేరు? రామయ్య. రామయ్య ఎవరి భర్త? రామయ్య వాళ్ళు మా అన్నదమ్ములు అన్నట్టు. వీళ్ళు అన్నదమ్ములు. మనది కాదు యారన్న అన్నట్టు. యారన్నం అయినా కట్టుకోరే. ఆమె కట్టుకోరే, అది కట్టుకోరే. వాళ్ళు ఎవరికి నాకు ఇచ్చారు అన్నట్టు. మత్తు కటపడ బిడ్డనే అయితే. ఇంకా మీ అమ్మ కటపడలేదు కానీ అయితే మత్తు కటపడ. నాకే బాగా అనిపిస్తుంది. ఈ కాయగా కొడతా అయితే కమిలిపోయినాయి నాకు అప్పుడు చిన్నప్పుడు. 4 అయితే చెబుతా కొడతా అయితే అడిగైనా కూడా మా బుజ్జి వీళ్ళు చిన్నోళ్ళే. అప్పుడు మామయ్య చిన్నోడే, అందరు చిన్నోళ్ళే. అయితే తాళ్ళు ఎక్కుతా అంటే మీద ఎక్కుతా అంటే పిట్టలు పోయినట్టు ఇక ఆ పండగలు వచ్చారు.
అమ్మ నువ్వు ఎందుకు ఎక్కుతావు పైసలు ఎత్తా అంటే ఆయనకి ఏమైనా చేస్తే పైసలు వద్దు బిడ్డ పైసలు కూడా తీసుకోవాలి బిడ్డ నేను అన్నగాళ్ళు ఉండే అప్పుడు వస్తే అంటే మా ఇంటి నా పాకింటి ఉందరు కట్టెలు అయితే కట్టెలు పెట్టేసి మీరు ఎందుకమ్మా నువ్వు తాళ్ళు ఎందుకు ఎక్కిస్తాను చేస్తాను అది ఇంత చిన్న పిల్లగా అన్ని అన్నాడు మా అత్త కట్టపడ్డా నేనైతే వీళ్ళతో బిడ్డ వీళ్ళతో కట్టపడ్డా మా తమ్ముళ్ళతో కూడా కట్టపడ్డా సాధిన వాళ్ళు ఇప్పుడు కూడా మామయ్య అడుగు మా అక్క ఎంత మంచి చూసుకుంటాను అంటారు నేను పండుగ చేసుకుని ఇది చేసుకుని నిన్ను అప్పాలు చేసుకోపోదు నేను బయచాలు చేసుకోపోదు నేను అన్ని చేసుకోపోదు తొక్కుల కాంచి తీసుకొచ్చి మామయ్య కూడా తొక్కు కాంచి తీసుకోపోదు నేను అవుతాను బిడ్డ ఇప్పుడు కూడా వచ్చేస్తాడు మా చిన్న అయితే ఇంత లడ్డూలు తీసుకోపోతే అయితే మన చిన్న కదా సూర్య అనేసినట్టు దెబ్బ నేను మన ఇప్పుడు కూడా మా అక్క ఇంత లడ్డూలు తీసుకొచ్చేది అని మా అక్క మంచిది అని అంటాడు మా లక్ష్మి కూడా అంటాడు పెద్దోడు కూడా అంటాడు మా అక్క అంత కట్ట పెట్టినట్టు ఈ అక్క పెట్టాలి ఆ అక్క పెట్టాలి నా దగ్గరకే వస్తాడు మా అమ్మని అయితే 2 నెలలు 3 నెలలు నేనే ఉంచుకున్నా ఈడ ఆడికే నాకు నీకు ఎవరు పెడతారు బిడ్డ అని అన్నా కూడా ఎవరు పెట్టకుండా నాకు మనవాడు లేడా మనవాడు ఉన్నాడు పెడతారు అనేది అది ఇంటికి పోకపోవు మా చెల్లె దగ్గర పోకపోవు మా అక్క దగ్గర పోకపోవు నా దగ్గరే ఉండేది చాలా మళ్ళీ లక్ష్మి దగ్గర ఉండేది నర్సయ్య దగ్గర ఉండేది ఈ పెద్ద చిన్న దగ్గర ఉండకు ఇద్దరు కసుకుంటది అన్నట్టు కూడా చిన్నవాడదారు ఇద్దరు వచ్చింది ఎవరిదైనా బిడ్డ కూరగాయలు మంచిగా కానీ ఇప్పటికి వచ్చింది అది అయ్యో పెంచినప్పుడు చూడలేదా నువ్వు వాళ్ళ పెంచినప్పుడు పెళ్ళి కాలేదా ఎప్పుడు అయ్యా అని అనిపిస్తుంది కానీ ఇక నేను ఇవ్వాలని బిడ్డ ఇవి ఇవ్వను మంచిగా అంట ఈయనటి పోతా అన్నిటి పోతా దాన్నిటి పోతా మాట్లాడక చేతనైతే 3 ఇండ్లకు పోతా బిడ్డ 3 ఇండ్లకు పోతా 3 ఇండ్ల ఆడ దేని నోముకున్నా కూడా ఈ ఇంటికి పోతాం అయ్యగారితోటే పోతాడు ముందుగాల పెద్దోళ్ళింటికి పోయినాక నడిపోలేంటికి పోయినాక చిన్నోళ్ళింటికి ఆఖరి చిన్నోంటికి అది నచ్చు 3 ఇంటికి తిరగచ్చు బిడ్డ అయ్యగారితోటే ఇప్పుడు అయ్యగారు అంటాడు కదా అమ్మ నువ్వు ఈ 3 నాటి అయ్యగారు తిరిగినట్టే తిరుగుతావు నువ్వు అంటాడు నువ్వు మంచిదాని అమ్మ నువ్వు అని అంటాడు వచ్చేస్తారా కట్టుకుని పోతే పండుగ నాకైతే అందరూ చూసుకుంటారు నన్ను నువ్వు మంచిగున్నావా కట్టపడే కదా ఆడాను కాయకిలు పోయినా కూలి పోయినా జొన్నగా పోయినా కురుమలతోటి అలా తింటే దప్పటి చెప్తారు జొన్నలు పద్దన్న కాయకి అప్పుడు దంచుతాం ఇసురుతాం మత్తగా వేసిన బిడ్డని అయితే కట్టపడ్డ ఈడ కట్టపడ్డ ఈడ కూడా నాకే రోకలతో 2 రోజులు ఉండొచ్చు రోకలు మాట 3 రోకలు ఎత్తా నాకు ఏ రాకపోయేది ముగ్గురు ఎత్తా నాకు ఏ రాకపోయేది మా అత్త తిట్టేది మా బిడ్డ తిట్టేది ఆఖరికని మామే వేసేది మళ్ళీ కొట్టేది మళ్ళీ ముగ్గురు వెనక దానికైతే దంచుడు చేసుడు ఇసురుతూ చేస్తూ మాకు అప్పుడు బళ్ళు ఉండే బిడ్డ 10 గల బళ్ళు ఉండే బయట గడ్డి కోసుకోవచ్చు మరి కైకిలు పోదు మత్తు కట్టపడే బిడ్డ ఇప్పుడు ఆ కైకిలు అవి బంగారం చెప్పేసుకుని కూడా నాకు ఈ కొడలు కెరకలే ఆ కొడలు కెరకలే అయ్యా మాసం మనని ఇప్పుడే అంటారు చెప్పు ఇప్పటికైతే 5 తులాల బంగారం ఇస్తున్నారు బిడ్డ అమ్మ ఎంత కైకిలు దానికి 10,000 ఇచ్చిన 5 తులాల బంగారం ఎంత గ్రేట్ అసలు కదా కమ్మ పోతే మనం అమ్మగారి ఇక్కడ ముస్తాలనే కమ్మ పోతే ఆయన కమ్మ పోయింది ఎల్లమ్మ కడికి పోయినాము పోతుంటే కట్టలు చూసుకుంటున్నా ఆడ పోయిందో ఏ కథను మళ్ళీ కైకిలు పోయి కూలి పోయి పాలెత్తి మళ్ళీ వేపించుకుంది ఆ పాలెత్తికి ఎంత కావాలి చెప్పు ఏమే తీసుకొచ్చింది కమ్మ 10,000 దీనికి కూడా ఫోన్ కూడా ఇచ్చిన బిడ్డ నల్లు కూడా ఇచ్చిన పెట్టినా మొన్న మామయ్య జ్వరం కాకుండా అప్పుడు అయితే మీ రతక కూడా 4,000 ఇచ్చిన కూలకి ఇచ్చేది పోతుందని మాట బిడ్డ ఎందుకు అని కానీ ఇప్పుడు ఎటు పెట్టి ఇప్పుడు అన్నందుకు అడు పోయినందుకు 2,000 200 2,000 3,000 చేతలు పెడతాను అనుకుంటా అన్న మనుషులు చిన్న మనవరాలకు దీనికి పెడితే దానికి పెడితే రేపు సచ్చినా వచ్చి అయ్యా మామయ్య పెట్టి నేను ఎందుకు ఎత్తా అనదా కానీ కట్టపడైనా ఇస్తా 4,000 పెడతా వెంకటేష్ బాబాకి 2 పిల్లలు ఉన్నారు కదా ఆద్యశ్రీ అనుశ్రీ వాళ్ళు అదే బాగా ప్రేమ చూసుకుంటారు
నేను పోయినా కూడా వాళ్ళకి 10 రూపాయలు 100 రూపాయలు ఉంటే ఇస్తా బిడ్డ 100 రూపాయలు ఇస్తా అవునవును మా కళకి ఇచ్చింది మా కళకి ఇచ్చింది చిన్నపిల్ల అయితే ఓకే మా కళకి ఇచ్చింది పెద్ద పిల్ల అనగా మా కళకి ఇచ్చింది అన్నట్టు ఆహా. మా కళ ఒక దూరం కళక దూరం అంటారు అవి మీ కళ వచ్చి మరి రాదా అనేది ఆ. అయితే అమ్మ బైరంపల్లి అంటే కొంచెం చరిత్ర ఉంటుంది కదా, అప్పుడు అప్పుడు మీరు కూడా పాల్గొన్నారా? అప్పట్లో చరిత్రలో ఇది స్తూపం ఉంది కదా, అప్పుడు నేను ఆడ చూసిన బిడ్డ చూడలేదా అది మీరు? చిన్న మా పెండే కాకపోయి అప్పుడు ఆహా మీరు చిన్నగా ఉంటాయి. ఓకే. అక్కడ పెండే కాలేదు నాది పెళ్లి కాదు అప్పుడు ఇంకా. దాడిలో అందరు చంపేసి ఇప్పుడు మీ దోస్తుల మా అత్త అయితే మా మామను అయితే చంపేశారు అన్నట్టు. ఎవరిని? మా మామను. ఎందుకు చంపేశారు? దాడిలప్పుడు ఈ ఫైటింగ్ అప్పుడే దానికి మా అత్తకు పైసలు వచ్చేది, అత్తకి పింఛన్ వచ్చేది. పింఛన్ వచ్చేది. అప్పుడు మాకు ఎంత వచ్చేది 200 300 వచ్చేది. పర్సెంట్కి అన్ని వస్తాను ఇప్పుడు. నేను నెలకు చస్తున్నాను అయితే. మామయ్య పోరాటంలో చనిపోయినట్టు కొట్టుకొని చంపేశారు. వాళ్ళు కూడా ముగ్గురు వాళ్ళు అయితే వీళ్ళిద్దరు అయ్యి మాడిబిడ్డలు. మీ దోస్తుల పేర్లు ఏంటమ్మా? అక్కన ఇక్కడ ఎక్కువ ఇష్టపడే దోస్తుల పేర్లు అంటే నాకు సత్య ఉండదు, సత్య పోతా ఏం కన్నాలు ఇంకా మామయ్య సత్యవా ముసలవా కామరామే శారీ మంచిగా మాట్లాడతాడు, తమ్ముడు మాట్లాడతాడు, రవి మాట్లాడతాడు. వాళ్ళు కూడా మొక్కుతారు ఇవ్వాలి కదా నువ్వు వచ్చినట్టు. వద్దేందుకు వద్దు ఎక్కువ అయినా బిడ్డ వద్దని కూడా మొక్కుతారు, మొక్కుతారు బిడ్డ వద్దేందుకు మన జమ్మాకు పెడతాంటే వస్తారు, దసరాకి వస్తారు. అమ్మ ఇది రావుకుంటారు. ఈ పేటన పోయినా శారీ అయితే అమ్మ ఏం చేస్తాను చిన్న చేసినావు అంటారు. నేనైతే బిడ్డ వాళ్ళ పొద్దుగా తింటే బిడ్డ నువ్వు ఏమన్నా మంచిది ఏదైనా కూర లేకుండా చేసుకుని పాలు తెచ్చుకుంటా, రోజు 10 రూపాయలు పాలు తెచ్చుకుంటా. ఇప్పుడు మీరు సాయంత్రం ఏ టైం వరకు తింటారమ్మా? మీరు 10కి తింటే పొద్దుగాల 6కి నేను తింటానట్టు మళ్ళీ సాయంత్రం 6 వరకు అయిపోతుంది. తొందరగా తినేస్తారు అన్నట్టు. 10కి తింటా పొద్దుగాల. ఇప్పుడు మీ వయసు 80 సంవత్సరాలు అయినా మీరు ఇంత గట్టిగా ఉన్నారు అంటే ఏది షుగర్ ఏం లేకుండా ఉన్నారు. బీపీ కొంచెం ఉంది అయినా కూడా పొలం పని చేసి బాగా కష్టపడ్డారు. సరే ఇన్ని కష్టాలు దాటి ఇన్ని కష్ట సుఖాలు ఇన్ని పెళ్లిళ్ళు చేసిరు, ఇన్ని బాధలు దిగముకున్నారు. బిడ్డ చనిపోయింది రొట్టె చేస్తాం కట్టపడ్డా ఈట కట్టపడ్డా. అయితే జొన్నగా కురుమలు అయితే జొన్నగా వచ్చేది. వాళ్ళు కూడా దోస్తులు ఆడ కూడా కట్టుకుక్కడ కూడా కురుమలు ఉరికొస్తానే ఉంటారు. నేను ఎడితే అయితే వన్ అయితే పోతే అయితే అందరు ఎడుతారు బిడ్డ ఆడ. నాకైతే 5 ఉన్నారు. కుమరా ఉన్నది, గొల్లలు ఉన్నారు, కురుమలు ఉన్నారు ఆడ కట్కూరు కాడ బాగానే మంది తెలిసిన ఇప్పటికైనా కలక మంచి కట్టపడేసి చేసింది అంటారు. ఇప్పటికైనా నేను ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే పోతలేదు, సాధన అయితే మన బైకడికి గుడకాడికి ఒక్క చేయబోతుందని అయ్యో మామే గట్ట అని పోతా కానీ ఇప్పుడు పోతానే కైకిలో పోతుంది. గట్టిన పని చేసుకుని భాస్కర్ మామయ్య మళ్ళీ కనబడాలి, దొరకాలి కదా. దొరకాలని మొత్తాను మొక్కి మా అత్తగారు ఖర్చు పెట్టా నేను. మా తమ్ముడు పిల్లలు బాగా కష్టపడుతున్నారు. మస్తు కష్టపడి నా కొడుకు కనబడాలి, నా కొడుకు కనబడాలంటే కొడుకు కనబడుతుంది. ఎవరైనా ఇప్పటికైనా అంటాడు ఎవరు చావలేదు చేయలేదు ఎక్కడ మన లోపు లేకుండా చావలేదు. మన సత్యనో ఆమె కళ ఎర్ర ఉన్నది. ఇప్పుడు సచిన వాళ్ళది ఎర్ర ఉంటుంది బిడ్డ, సావన వాళ్ళది ఇప్పుడు ఆమె కళ మంచిగా ఉన్నది. చావలే ఎక్కడనే ఉన్నాడు. మనము ఇక తిరిగి వస్తాడు ఆ భగవంతుడు. బిడ్డ పెళ్లికి అయితే అడిగినా చేసినా బిడ్డ పెళ్లికి వస్తే వస్తారని అన్నారు అప్పుడు. అదే ఉనికారు కదా బిడ్డ, చిన్న బిడ్డ పెళ్లి అన్నారు. తెలియదు మొత్తం చూసిన బిడ్డ. నేనైతే చేతి పెట్టుకొచ్చిన చేపించిన అది కూడా కైసలు నేను పెట్టుకున్నా. నేను అది నా కొడుకు కావాలి. ఉన్నోడు ఒక్కడు, ఉన్నోడు చూడలేదు. ఎప్పుడు పోయిండమ్మా? ఎటు పోయిండు ఫస్ట్ అప్పట్లో? అది 2 బిడ్డలు వచ్చినాక పోయిండు. ఇప్పుడు అంటే ఏ రోజు అట్లా? ఈ రోజు అంటే చెప్పి పోయిండా? జనగాం బస్కు వేడు. అప్పుడు జనగాం బస్సు ఉండేది, సిద్దిపేట బస్సు ఉండేది. సిద్దిపేట బస్ కథరాని కాడ ఉండేది. అయితే దిశలా పని చేసేది. ఎంకన్నా గీన లేదా కరెంట్ పని చేస్తే ఇక తాళ్ళు వంచుకొని పోయిండు. తాళ్ళు వంచుకోపోతే ఇక ఈడ తాగుతాడు చేస్తానని అక్కడ తీసుకుపోయింది, సిద్దిపేట తీసుకుపోయింది. ఇక షాప్ పెట్టుకున్నారు, మంచిగా ఉన్నారు, ఏరు పడ్డారు. ఏరు పడగానే మనం పండుగ నాడు ఇంత పండుగ ఇంత తాగుతారు కదా, అయితే దూరం అయింది అన్నట్టు. ఆ తాగే వరకు రాత్రికి వచ్చాను. రాత్రికి వచ్చాక ఎవరినో బండి కూర్చోండి.
చెబుతానే తాకితే ఇంకా దెబ్బలు దాకలేదు దాకలేదు కానీ బండి పట్టుకున్నారు అన్నట్టు. బండి పట్టుకుని మా మామయ్య తీరుతారు చేస్తారు ఆడేకన్నా ఎక్కడ పీకాడు అన్నట్టు ఇంకా అంతే ఏది లేదు ఇక. అప్పటి నుంచి ఇక అప్పటి నుంచి జగా పక్కదే లేదు, చచ్చింది లేదు, బతికినే ఉన్నది అదే ఇంకా కటపట విడనే అయితే ఓ దేవుడు ఈసారి కట్టం రావద్దు ఇప్పటికన్నా నాకైతే మనసు పిచ్చి లేస్తే పడిపోయితే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉండడు చాలా తక్కువ అమ్మ. ఇప్పుడు మా నాన్న ఇప్పుడు నేను చేసినట్టు ఈ అక్క ఎత్తాను రతక ఎత్తందా వయ్యా బాబా అంటారు. ఇప్పుడు నేను మొత్తాన్ని అంటే కూడా నమ్మకాయలు ఇంకా నువ్వు మంచిదని అంటాను. ఏం లాభం చెప్పు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉండడు తక్కువ. ఒక గంటగా దొరకలేదు నాకు అప్పుడు సలహా అయినా మేము. ఇప్పుడు మా అవ్వది కదా, మా అవ్వ అయినా మీరైనా ఇంకా మీ అవ్వ తక్కువ అనుకో. మీ అవ్వ నేను ఇంకా మొత్తం చేసిన. ఇప్పుడు మీ తాత ఉన్నా కూడా మీ బయట పోయింది, మీ అమ్మ అయితే పోకనే కొన్నాట. అవద్దే అనుకో, నేను కైకి పోయినా కూలి పోయినా సాధిన. ఇప్పుడు మీ అమ్మకు 2 తులాలు 3 తులాలు తాడు కూడా ఉంది, అది కూడా లేదామన్నదే మాట. అది కూడా లేదు. సచిన బతికి నాకు 4 తులాలు అయితే 5 తులాలు అయితే బంగారం అయితే ఉన్నది బిడ్డ అంతే. 5 తులాలు వేసిన దానికి ఇచ్చిన దీనికి ఇచ్చాను కదా. గాజులు పెళ్లిళ్ళు అయినా పండుగలు అయినా చేసి 200 గాజులు పెడుతూ గాజులు పెట్టుకొని అడుగుల మనవరాలు నాకు నేను ఇప్పుడు ఇస్తలేను కానీ కేజీ ఎక్కువనే ఇచ్చింది. ఒకటి 10 ఇచ్చి మన 10 ఇవ్వద్దు కదా, చెప్పుకోవద్దు కదా. అది బిడ్డ వాళ్ళకు బస్ వస్తుంది 26. ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ మంచి ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న కాలంలో మీరు ఏం చేయాలని మీరేం చెప్తారు? మా అందరికి మీరేం చెప్తారు చెప్పండి. అంటే ఏదైనా సందేశం ఇవ్వాలి మీరు. అంటే మీరు ఇంత కష్టపడ్డారు కదా, ఇన్ని దాటిరు, కష్ట సుఖాలు దాటిరు కదా, మీరు ఏం చెప్తారు? మీ నుంచి ఏదైనా సందేశం ఇవ్వండి. అంటే ఏదైనా మంచి మంచి పని జరగడానికి ఇది చేయాలి, ఇది చేస్తే మీకు మంచి అవుతుంది అని ఏదైనా చెప్పండి మీరు. సరే అమ్మా, చెప్పేవారికి మంచిగా చెప్పారు అన్ని. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. సరే.